తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నేతల తీరు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. స్థానికంగా పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు టీడీపీ నేతల వల్ల నియోజకవర్గంలో అంతర్గతంగా విభేదాలు బయటపడుతున్నాయి. ఏకంగా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులను సోషల్ మీడియాలో పెట్టి పార్టీని నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తులను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని, వారిని ప్రోత్సహిస్తున్న నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు, పార్టీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రాజానగరం టీడీపీలో అంతర్గత విభేదాలు కొంతకాలంగా నడుస్తున్నాయి. నిజానికి ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం బొడ్డు వెంకటరమణ చౌదరి కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య కార్యకర్తలకు మింగుడు పడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ నిజమైన కార్యకర్తలను సంప్రదించకుండా గతంలో పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉండటంపై టీడీపీ కార్యకర్తలు కన్నెర చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టకే భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులకు ఇన్ఛార్జ్ బీవీఆర్ చౌదరి రక్షణ కల్పిస్తున్నారని సామాన్య కార్యకర్తలు దుయ్యబడుతున్నారు. సీతానగరం మండలానికి చెందిన కృష్ణ చైతన్య అనే మండల స్థాయి నేత కార్యకలాపాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇతను 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాడు. అప్పటి ఎమ్మెల్యేకి అనుచరుడుగా కొనసాగాడు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు నటించి ఆయనకు తెలియకుండానే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి కోట్లాది రూపాయలు నొక్కేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను బయటకు కనిపించకుండానే కొందరు రౌడీ షీట్లతో పేకాట క్లబ్బులను నిర్వహించి కోట్లాది రూపాయలు సంపాదించాడని అంటుంటారు. పార్టీ వ్యవహారాలను సైతం తనకు అనుకూలంగా ఉండేలా మలుచుకున్నాడు. తన సొంత మండలం సీతానగరంలో పార్టీకి సంబంధించి గ్రామ కమిటీలు, ఇతర అనుబంధ కమిటీలలో తన ఉనికి చాటుకునేవాడు. తద్వారా తాను నిర్వహిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడేవాడు. అంతేకాకుండా కృష్ణ చైతన్య అనైతికంగా చాలా వ్యాపారాలు చేస్తున్నాడనే వార్తలు కూడా బలంగానే ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో సొంత పరుపుల కంపెనీని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడు. దీనిపై కొందరు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తరపున తాము ప్రతిపాదించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని అక్కుసతో సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభలో బీభత్సం సృష్టించి గందరగోళం చేశాడు. అంతేకాదు 2024 ఎన్నికల సమయంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కూటమి నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురంధేశ్వరి ప్రచార సభకు ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో పురంధేశ్వరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటోలు మాత్రమే వేయించారని నానారచ చేశారు. ఇక తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫోటో వేయలేదని ఆరోపిస్తూ కూటమి మీటింగ్లోనే కొందరు టీడీపీ కార్యకర్తలతో కలిసి నానా బీభత్సం చేశాడు. వీరి నిర్వాహకం వల్ల ఆ రోజు పురంధేశ్వరి స్టేజిపై ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఈ తతంగం వెనుక కృష్ణ చైతన్య హస్తం పూర్తి స్థాయిలో ఉందని తెలిసినప్పటికీ స్థానిక ఇన్ఛార్జ్ బీవీఆర్ చౌదరి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇటీవల నియోజకవర్గ పరిధిలో భారీ ఎత్తున పేకాట జూదం స్థావరాలను నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు పలుచోట్ల దాడులు చేశారు. చాలా మంది పేకాట రాయులను జూదగాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కృష్ణ చైతన్య ముఖ్య అనుచరులైన రౌడీ షీటర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దాడి సమయంలో పోలీసులకు చిక్కిన కృష్ణ చైతన్య ముఖ్య అనుచరుడైన ఒక రౌడీ షీటర్ను పోలీస్ స్టేషన్కు రమ్మని పిలిచిన డ్యూటీ ఎస్ఐపై దౌర్జన్యానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంలోనూ సదరు రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు పేకాట స్థావరాలపై రైడ్ చేసిన సమయంలో సీజ్ చేసిన రౌడీ షీటర్ కారుని సైతం పోలీసులు వెంటనే వదిలేశారని తెలుస్తోంది. ఇక ఈ విషయమే అధికారులను ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వదిలేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రౌడీ షీటర్తో సీఎం అనే క్యాప్షన్తో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలవరానికి గురిచేస్తుంది. అయితే ఆ ఫోటోను ఎవరు పోస్ట్ చేశారు అనేది పార్టీ వర్గాలు ఆరా తీయగా కృష్ణ చైతన్య అని తేలింది. దీంతో అతనిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక నేతలు ఆధారాలతో సహా స్థానిక సీతానగరం ఎస్ఐని కలిశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కృష్ణ చైతన్యపై ఆధారాలతో సహా తాము ఫిర్యాదు చేయడానికి వస్తే సీతానగరం ఎస్ఐ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీవీఆర్ చౌదరి ఒత్తిడితోనే పోలీసులు కృష్ణ చైతన్యపై కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇమేజ్ నే దెబ్బతీసేలా క్యాప్షన్ పెట్టి మరీ ఫోటోను పోస్ట్ చేసిన సదరు కృష్ణ చైతన్యపై ఇన్ఛార్జ్ బీవీఆర్ కు ఎందుకంత ప్రేమ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జి స్థానం నుంచి బీవీఆర్ చౌదరిని తొలగించాలని డిమాండ్లు కూడా నియోజకవర్గ పార్టీ అంతర్గత మీటింగ్లలో కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణ చైతన్య లాంటి వ్యక్తులపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవసరమైతే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పార్టీ మునుముందు నష్టపోకుండా చూసుకుంటామని పార్టీ కేడర్ అంటున్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీ పేరు చెప్పుకుంటూ అధికారం అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.